హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకుని టీనాబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, టీనాబ్ డైరెక్టర్ సందీప్ షాండిలియా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీకా గోయల్, కలెక్టర్ అడిషనల్ సిపి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఇంటర్నేషనల్ డే ను పురస్కరించుకొని సే నో టు డ్రగ్స్ పేరుతో టీనాబ్ ఆధ్వర్యంలోనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరికీ అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ వద్ద ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో డ్రగ్స్ తీసుకున్నటువంటి నిందితులను ఐడెంటిఫై చేయడం కోసం వాటన్నిటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అందరూ కూడా ప్రదర్శించుకు ఉంచడం జరిగింది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఎప్పుడైతే ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఏ డ్రగ్స్ తీసుకున్నారు, వారి యొక్క మోతాదు అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నటువంటి అన్నిటికి సంబంధించినటువంటి ఒక అధునాతన ఎక్విప్మెంట్ సాయంతో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. మరి అసలు ఇవి ఏ రకంగా పనిచేస్తూ ఉంటాయి, వీటి ద్వారా నిందితులను ఎలా ఐడెంటిఫై చేస్తారనేది అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో టీనాబ్ ఏసీపీ మధుమోహన్ గారు ఉన్నారు. ఎట్లా పనిచేస్తుంది ఈ డ్రగ్స్ ఎక్విప్మెంట్ అనేది? ఇది వచ్చేసి మల్టీ డ్రగ్ టెస్ట్ కిట్ అనమాట. మనకి ఎవరి దగ్గర కనుక మనకి ఏదన్నా డ్రగ్ దొరికిన వెంటనే అది ఏ డ్రగ్ అని నిర్ధారించడం కోసము ఇది ఉపయోగిస్తాము. సో దీంట్లో మనకి ఈ విధంగా వాయిల్స్ ఉంటాయి. మన ఈ వాయిల్స్ ఉంటాయి. మన డ్రగ్ని మనకు దొరికిన డ్రగ్ని ఈ వాయిల్స్లో వేసి కొద్దిసేపు ఒక 1 or 2 minutes అట్లా ఉంచితే మనకి ఆ లిక్విడ్ ఈ కలర్లో ఏదో ఒక కలర్లో వస్తుంది అన్నమాట. దీన్ని బట్టి ఈ కలర్ని బట్టి మనకి ఏ డ్రగ్ మనకు దొరికిందని చెప్పేసి మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. ఇది ప్రాసెస్. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కన్స్యూమర్స్ సంబంధించిన అన్నమాట. ఇదేమో డ్రగ్ ఎలా తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు డ్రగ్ దొరకలేదు కానీ మనకి కన్స్యూమర్ దొరికాడు, అతని దగ్గర డ్రగ్ దొరకలేదు. సో ఆ వ్యక్తి అతను ఎప్పుడైనా కన్స్యూమ్ చేశాడా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసము ఇది ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి డ్రగ్ టెస్ట్, ఇది యూరినరీ టెస్ట్ కిట్ అనమాట. దీంట్లో కన్స్యూమర్ యొక్క యూరిన్ని కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన తర్వాత దీని మీద వచ్చే మార్పుని బట్టి అతను ఏ డ్రగ్ కి అడిక్ట్ అని చెప్పి తెలుసుకోవచ్చు మనం. తర్వాత ఇది వచ్చేసి సలైవా టెస్ట్ అనమాట. అంటే మన కరోనా టైంలో ఏ విధంగా అయితే మనము అతని యొక్క సలైవా టెస్ట్ చేసామో ఇది కూడా ఈ సలైవా టెస్ట్ బట్టి అతను డ్రగ్స్ తీసుకున్నాడా తీసుకోలేదా అని చెప్పి చెప్పొచ్చు. ఇది మనము ఒక 2 to 4 weeks వరకు దాని ఎఫెక్ట్ ఉంది. మీరు అంటే రీసెంట్ గానే ఈ యొక్క అంటే ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కూడా యూజ్ చేయడం కూడా జరుగుతుంది. వీటి యొక్క రెస్పాన్స్ అనేవి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసినప్పుడు వాళ్ళలో గంజాయి తీసుకున్నారా లేదా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. వీటి యొక్క ఫలితాలు అనేవి యూజ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉన్నాయి? మన జనరల్గా ఎప్పుడన్నా కన్స్యూమర్స్ దొరికినప్పుడు సాధ్యమైనంత వరకు ఎవరు కూడా వాళ్ళు నేను డ్రగ్ తీసుకుంటానని చెప్పట్లేదు. కాబట్టి మనము ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాము. ఇది యూజ్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ చూపించిన తర్వాత వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళే ఒప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. నేను డ్రగ్స్ పలానా రోజు తీసుకున్నాము, ఇన్ని రోజు తీసుకుంటున్నాము అని చెప్పి చెప్పగలిగితే దీనివల్ల మనకి రిజల్ట్స్ చాలా బాగున్నాయి, అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. తర్వాత దీని యొక్క యూసేజ్ కూడా మనకి బాగానే ఉంది. సో అది ఈ సే నో టు డ్రగ్స్ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించడం, అలాగే ఈ కార్యక్రమాలు అనేవి కంటిన్యూ చేస్తూనే వైపున ఎక్కడెక్కడైతే స్కూల్స్ కాలేజెస్ ఉంటాయో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ దగ్గరలో ఎటువంటి హానికరమైనటువంటి పదార్థాలు లభించే విధంగా ఎటువంటి ప్రదేశం అనేది కూడా లేకుండా వాటన్నిటిని కూడా అక్కడ నుంచి రిమూవ్ చేయడం జరుగుతున్నట్టు కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, ట్రిపుల్ సి నుంచి.